హలో అండి అందరికీ. ఈరోజు మనం ఒక కొత్త విషయాన్ని నేర్చుకుందాం. నల్ల పంటలే సాగు చేస్తాడు. బియ్యం, బంగాళదుంప, మిర్చి, అల్లం, పసుపు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కో పంట ఒక్కో రంగులో ఉంటుంది. అయితే ఉత్తరప్రదేశ్‌లోని మన్సూర్‌పూర్ వాసి రవిప్రకాష్ మౌర్య ఇంటికి వెళ్తే మాత్రం అతను పండించే ఏ పంట అయినా సరే నల్ల రంగులోనే ఉంటాయి. టమాటోలు, గోధుమలు, ఆలు, క్యారెట్, బియ్యం, మిర్చి, అల్లం, పసుపు ఇలా ఒకటేంటి అన్నీ కూడా నలుపు వర్ణంలోనే పండుతాయి అతని పొలంలో. ఏమిటి రంగుల వైవిధ్యం అని అడిగితే తన కుటుంబంలోనూ జరిగిన ఒక విషాద గాథని చెప్పాడు. 10 ఏళ్ల క్రితం రవి తండ్రి క్యాన్సర్‌తో మరణించాక అందుకు కారణాలు వెతికాడు. శరీరంలోని వ్యర్థాలను దూరం చేసే ఆంత్రోసైనిన్లు, యాక్సి యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ను దూరం చేస్తాయని, అవి నలుపు వర్ణంలో ఉండే కూరగాయల్లో మాత్రమే లభిస్తాయని తెలుసుకున్నాడు. అప్పటినుంచి నలుపు రంగు పంటలనే పండించడం లక్ష్యంగా పెట్టుకొని విదేశాల నుంచి విత్తనాలు తెప్పించి మరీ సాగు చేస్తున్నాడు. దాదాపు 10 రకాల నల్ల పంటల్ని పండిస్తూ వైవిధ్యంగా ఆలోచించిన రవి మన దేశంలోని 15 రాష్ట్రాల్లోని రైతులకు ఆ విత్తనాలను సరఫరా చేస్తూ లాభాలు పొందుతున్నాడు. నిజంగా గ్రేట్ కదండీ! ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.